బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. తెలంగాణలో రేవంత్ సర్కారు అనైక్యత రాజకీయాలను జనం దుమ్మెత్తిపోస్తున్నారు. అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు స్పష్టమైన సూచనలు చేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేలు విచారణకు సహకరించకపోతే వారిపై వేటు వేయాలని ఆదేశించింది. 3 నెలల్లో విచారణ ప్రక్రియ ముగించాలని, ఆలోపు వీలు కాకుంటే తగిన సాక్ష్యాలు చూపించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టేసింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి చేరారు 10 మంది ఎమ్మెల్యేలు. తాజాగా ఈ జంపింగ్ ఎమ్మెల్యేల 2 చెంపలను చటైల్మనేలా గట్టిగానే వాయించేసింది సుప్రీంకోర్టు. అనర్హత వేటు పిటిషన్ను విచారిస్తున్న సమయంలో సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల అనైతిక రాజకీయ కుట్రలకు తెరపడాల్సిందేనన్నారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని స్పీకర్ తీరును ఆక్షేపించారు. 14 నెలలు గడుస్తున్నా ఇంకా ఎటు తేల్చకపోవడాన్ని తప్పుపట్టారు. 3 నెలల గడువిస్తూ అనర్హతపై తేల్చేయాలని సూచించింది. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే వారిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయొచ్చని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హతపై తాము నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనే ఆ పవర్ తెలంగాణ స్పీకర్కు ఇచ్చామని గవాయ్ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ న్యాయ పోరాటంతో రేవంత్ రెడ్డి వెన్నుపోటు రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి. పద్ధతి పాడులేని రాజకీయ కుట్రలా మారి రేవంత్ రెడ్డికి ఇది మరో భంగపాటే. ఫిరాయింపు కుట్రలపై సుప్రీం వ్యాఖ్యలతో రేవంత్ సర్కారు ముఖం మాడిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం చేస్తారన్న దానిపైనే. అనర్హతపై 3 నెలల్లో తేల్చాలన్న సుప్రీం హుకుంపై స్పీకర్ ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇదే తరహాలో గతంలోనూ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక స్పీకర్లకు సూచనలు ఇచ్చింది. అయితే ఆయా స్పీకర్లు వెంటనే స్పందించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ వంతు వచ్చింది. ఈయనేం చేస్తారు మరి? జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, లేకపోతే రేవంత్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం సాగదీత సాకులు వెతుకుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సందర్భంలో గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని ఓ ఇంటర్వ్యూలో స్పీకర్ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు దాన్ని నిజం చేసే సందర్భం వచ్చింది. మరి స్పీకర్ దారి స్పందన ఎలా ఉంటుందో టాప్ పొలిటికల్ ఇష్యూలో మారింది. పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో పుట్టున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. అనర్హత పిటిషన్పై సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ నెటిజన్స్. ఎన్నికలకు ముందు ఫిరాయింపుల వ్యవహారంపై ఇదే రాహుల్ గాంధీ ఎన్నెన్ని గప్పాలు కొట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారగానే సభ్యత్వం పోయేలా చట్టం తెస్తామని ప్రగల్భాలు పలికారు. మరి తెలంగాణలో తన పార్టీ సర్కారే ఫిరాయింపుల కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయింది. అత్యున్నత న్యాయస్థానం కూడా తలబొబ్బి కట్టేలా చివాట్లు పెట్టింది. మరి ఈ ఇష్యూపై రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన నోరెందుకు పెగలట్లేదు? చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా? రాహుల్ గాంధీ, నీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్కు సూచించలేరా? చేతిలో పట్టుకొని తిరగడమేనా? రాజ్యాంగ విలువలను పాటించే అలవాటు లేదా రాహుల్ గాంధీకి? తెలంగాణలో ఫిరాయింపులపై చర్య తీసుకునే దమ్ము లేదా రాహుల్ గాంధీకి? ఇదే బరాబర్ నిలదీస్తున్నాం తెలంగాణ జనం. డిసెంబర్ 2023లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తీర్పే వచ్చింది. డిసిషన్ అనేది ఎవరైనా పార్టీలు మారితే 3 months లోపల వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, ఈ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు
ఫుల్ బెంచ్ తీర్పు. రెండోది, అసలు ఇవన్నిటికీ దీనికి చట్టం తెస్తా అన్నది వాళ్ళ రాహుల్ గాంధీ గారే కదా. రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు, పార్టీలో ఒక్క పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మారితే ఇమీడియట్ గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేలాగా ఇమీడియట్ గా చట్టం తీసుకొస్తా అన్నది రాహుల్ గాంధీ గారే కదా. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఈ ఉన్న 3 రాష్ట్రాలలో కూడా ఒక్కొక్క తీరుగా ఉంది. రాహుల్ గాంధీ గారు మీకు మళ్ళా చెప్తా ఉన్నాను, ఉట్టి తెలంగాణ కాదు, మీ మాట మొత్తము భారతదేశం చూస్తా ఉంది. ఎంటైర్ కంట్రీ is watching your party's decision in Telangana, whether you are going to stand by your words or are you not going to stand by your word. Entire country is watching you, Rahul Gandhi ji. So we will know about it after 4 weeks of your time. Let's wait and watch for it. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరుకులెత్తుతోంది. రణక్షేత్రంలో రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేందుకు అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సందర్భాల్లో పదే చెబుతూ వస్తున్నారు. కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా ఓ సభలో కేటీఆర్ ఇదే మాట అన్నారు. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పారు. రాబోయే బైపోల్ వార్లో పార్టీకి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు సూచన చేస్తున్నాను. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు సూచన చేస్తున్నాను. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్పై సుప్రీంకోర్టు తుది తీర్పు దేశ రాజకీయాల్లో కీలక చర్చను లేపింది. మరో 3 నెలల తర్వాతే దీని పర్యవసనం ఏంటన్నది తేలనుంది. కానీ ఈ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ గురువింద నైజాన్ని నగ్నంగా బట్టబయలు చేసింది. రాజ్యాంగం చాటున దాక్కొని నీతులు పలుకుతున్నటువంటి రాహుల్ గాంధీకి అగ్ని పరీక్షగా మారింది. డైలాగులు ఊతరగొట్టిన రాహుల్ గాంధీతో చిత్తశుద్ధి ఎంతో స్పష్టం చేయాలని సోషల్ మీడియాలో జనం ఏకిపారేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి నడిపిన ఫిరాయింపుల కుట్రకు కాంగ్రెస్ పార్టీ చెంపలు వేసుకుంటుందా, అనర్హతపై నిర్ణయం తీసుకునేలా తెలంగాణ సర్కారుకు స్పీకర్కు మార్గదర్శనం చేస్తుందా అనేదే డిబేట్ పాయింట్గా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాడినటువంటి తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. తెలంగాణలో రేవంత్ సర్కారు అనైతిక రాజకీయాలను జనం దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తుంది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కు స్పష్టమైన సూచనలు చేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేలు విచారణకు సహకరించకపోతే వారిపై వేటు వేయాలని ఆదేశించింది. 3 నెలల్లో విచారణ ప్రక్రియ ముగించాలని, ఆలోపు వీలు కాకుంటే తగిన సాక్ష్యాలు చూపించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టేసింది.